అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. సో నిన్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఈ సభ గ్రాండ్గా జరిగింది, లక్షలాది మందితో జరిగింది. ఎంతమంది వెళ్ళారు, మీలో ఎంతమంది వెళ్ళారు ఈ సభకు అనేది ఒకసారి కామెంట్ చేయండి. దారిలో అంటే నేను వెళ్ళలేదు, కానీ నేను విజయవాడ, గుంటూరు ఆ రూట్లో వెళ్తున్నప్పుడు దారిలో నాకు చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, చాలా ప్రైవేట్ స్కూల్ బస్సులు, విపరీతంగా కార్లు, జెండాలు కట్టుకొని బీభత్సంగా కనిపించారనమాట జనం. సో అలా రిటర్న్ వస్తున్నప్పుడు కూడా జనం లక్షల్లో వెళ్ళారనేది స్పష్టం. వేలాది బస్సులు, వేలాది కారులతో వెళ్ళారనేది స్పష్టం. సో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇదేమీ రాజకీయ సభ కాకపోయినా అమరావతి అనే బ్రాండ్ నిలబెట్టడం కోసం, రాష్ట్ర రాజధానికి ఊపిరి పోయడం కోసం, 3 ఏళ్లలో మన స్వప్నం సాకారం చేసుకోవడం కోసం రాష్ట్రంలోని ప్రజలు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారు, ఎంత దృక్పథంతో ఉన్నారు, ఎంత సానుకూలంగా ఉన్నారు అనేది నిన్న సభ సక్సెస్ అయిన తీరు చూస్తే తెలుసుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మనం ముందే తెలుసు కదా, మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కేవలం వచ్చారు, ఆశీర్వదించారు, ప్రారంభించారు, 4 మాటలు చెప్పారు, వెళ్ళారు. అంతకుమించి ఇచ్చిందేమీ ఉండదు, ఇవ్వరు కూడా. సో సభకు ఎంతమంది వెళ్ళారనేది వీలైతే కామెంట్ చేయండి. అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం. చాలా పెద్ద డైలాగ్ తెలుసా ఇది? ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం అనేది చాలా పెద్ద డైలాగ్. ఇదే డైలాగు 2 నెలల కిందట నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని. ఖచ్చితంగా అది విన్న ప్రతిసారి కూడా ఏదో అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సరైన మార్గంలో ప్రయాణిస్తోంది. వేగం మరింత పెంచాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తాం. 5 కోట్ల మంది నా రాజధాని అని సగర్వంగా చెప్పుకునేలా ఉంటుంది సీఎం చంద్రబాబు. అమరావతి దేశానికే తలమానికం అవుతోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఎవరు ఏం మాట్లాడారు అనేది కీలకమైన అంశాలు నేను ఇక్కడ చెప్తూ, అంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలి అంటే 30 నిమిషాలు దీని గురించే చెప్పాల్సి వస్తుంది కదా. సో నేను నెక్స్ట్ వీడియో ఓవరాల్ రివ్యూ ఏంటి ఈ సభకు సంబంధించి అనేది నెక్స్ట్ ఒక వీడియో డీటెయిల్డ్గా చేస్తాను, ఒక 15 నిమిషాల వీడియో. ఇది ఎందుకు అలా చేశారు, ఎంతమంది వచ్చారు, ఏం మాట్లాడారు, దీని సారాంశం ఏంటనేది. సో సభ ద్వారా మనకు వనగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా? నరేంద్ర మోదీ గారు ఏమీ ఇవ్వలేదు కదా, ఏమీ ఇవ్వని దానికి ఎందుకు ఇంత గ్రాండ్ అనుకోవచ్చు. ఏమీ ఇవ్వరండి, ఇచ్చే అవకాశం ఉండదు, ఇవ్వరు కూడా. సో ఓన్లీ మనకు వచ్చినవి అడ్డుకోకుండా ఉంటే చాలు, మన గ్రాంట్లు మనకి ఇస్తే చాలు. మనకి విభజన చట్టం సక్రమంగా అమలు చేస్తే చాలు. సో ఇది అన్ని పత్రికల్లో కూడా ఇదే. ఇప్పుడు ఈవెన్ దీనిలో కూడా అండగా నిలుస్తా, భుజం కలిపి నడుస్తా, అమరావతికి ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారం మోదీ. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి, ఏపీని అధునాతన ప్రదేశ్గా మార్చేస్తుంది. ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి ఇదే లీడింగ్ సిటీ. చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయి. అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడిపికి రెక్కలు. అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక. నాగాయలంక మిస్సైల్ టెస్ట్ రేంజ్తో ఘనత. జూన్ 21న విశాఖలో యోగా చేస్తా. అమరావతిని పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం, ప్రారంభం అని రాశారు. సో దీని మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా డీటెయిల్డ్గా విస్తృతమైన కథనాలు ఇచ్చాయి. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే వేరేవి మిస్ అవుతాయి, ప్లస్ దీనిగా ఒక అరగంట పడుతుంది అనమాట. ఈవెన్ సాక్షిలో కూడా ఇది ఫస్ట్ బ్యానర్లో వేశారు. దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తా, అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా, ఏపీలో కలలుగనే వారి సంఖ్య తక్కువేమీ కాదు, రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటోంది అని ఇక్కడ చెప్పారు. ఇంకా ఆంధ్రప్రభలో కూడా ఇంకా నమో అమరావతి అని రాశారనమాట. బాబు సరిలేరు నీకెవరు, ప్రధాని మోదీ ప్రశంసలు. ముసిముసి నవ్వులతో ఆస్వాదించిన చంద్రబాబు. టెక్నాలజీ వాడకం చంద్రబాబును చూసే నేర్చుకున్నా. పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడం చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. ఏమైనా పూర్తి చేశారా పెద్ద ప్రాజెక్టులు అంటే? ఫర్ డౌట్ అడుగుతున్నా. చంద్రబాబు గారి కెరీర్ మొత్తం మీద పెద్ద ప్రాజెక్టులు అంటే ఇప్పుడు ఆయన చెప్పుకోవడానికి పెద్దదంటే హైటెక్ సిటీ కదా. ఆ తర్వాత
ఈ ఔటర్ రింగ్ రోడ్డు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ చంద్రబాబు గారు అంకురార్పణ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో పోలవరం, అమరావతి పూర్తయితే చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి కూడా ఒక స్పష్టమైన అర్థవంతమైన ముగింపని అప్పుడు అనుకోవచ్చు. ఒకవేళ ఇవి పూర్తయితే బెటర్, ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోద్ది. పోలవరం, అమరావతి 3 ఏళ్లలో ఈ రెండు పూర్తి చేస్తామని పదే చెప్తున్నారు. కాబట్టి లెట్ us ఫీల్ సమ్ పాజిటివ్, మనం పాజిటివ్గా ఉండొచ్చు కొంతకాలం పాటు. సో 4 పత్రికల్లో కూడా ఇదే హైలైట్. ఆ తర్వాత దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ అండి, రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్క్. IBM, TCS, L&T సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయనున్న IBM. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా IBM సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పుతుందన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో, L&T సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ IBM, TCS, L&Tతో జరిగిన ఒప్పందం దేశానికే చారిత్రాత్మకం అని చెప్పారు. నిజానికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మన అమరావతిలో మొదటిసారి ప్రారంభమైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సాంకేతిక విప్లవం అనుకోవచ్చు. సో ఇది ఒక అంశం అన్నమాట. సో ఓవరాల్గా అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి చాలా కీలకంగానే జరిగాయి, సక్సెస్ అయ్యాయి. ఒక పాజిటివ్ విత్తనం మన మైండ్లో, ఒక పాజిటివ్ విత్తనం నాటడంలో, మన శరీరానికి ఒక పాజిటివ్ ఇంజెక్షన్ ఇవ్వడంలో నా రాజధాని, నా అమరావతి, నా బ్రాండ్ అనేది గత 5 ఏళ్లలో పోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ నిలబెట్టడంలో ఈ సభ ద్వారా ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చాయన్నమాట. తర్వాత వేరే అంశాలకు వెళ్దాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ ప్రతి లైకు ఇంపార్టెంట్. ఇక నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 6న ఈసెట్, 19 నుంచి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల. ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి అనుమతించరు. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వార్త. నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించిందండి. పాపం ఒకప్పుడు జగన్ బెనామీ సంస్థ అని పదే ఈనాడులో షిరిడి సాయి మీద తెగ రాసేవాళ్ళు. ఆ షిరిడి సాయి వల్లే ఇప్పుడు ఈనాడుకు ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. దాదాపుగా 40 లక్షలు ఉంటుంది ఈ అడ్వర్టైజ్మెంట్ విలువ. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పి ఈనాడులో తెగొచ్చే వార్తలు 2019 నుంచి 2024 మధ్యలో. సో వాళ్ళు ఇప్పుడు ఈనాడుకు ఒక 40-45 లక్షలు యాడ్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వాలు మారితే చాలా మారుతాయన్నమాట. ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం, అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అని రాశారు. అది కూడా చూడొచ్చు. మొత్తం ఆ సభ మొత్తం ఇది. ఇక రీస్టార్ట్ అదిరింది, ఇక దూసుకుపోవడమే. అమరావతి పనుల పునర్నిర్మాణ పనుల కన్ఫ్యూజ్గా రాశారు కదా. అమరావతి పనుల పునర్నిర్మాణం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాజధానిలోని సచివాలయానికి సమీపంలో అత్యంత ఘనంగా నిర్వహించిందని ఒక ఆఫ్ బీట్. సో ఇక దూసుకుపోవడమే అని రాసుకొచ్చారు. మొత్తం ఈ పేజీ కూడా మొత్తం టచ్ చేశారు. తర్వాత భుజం కాస్త అనేది ఇక 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తాం అని చెప్పి 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా కట్టిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం. అలాగే 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం. ఇదంతా కూడా అమరావతి రాజధానికి సంబంధించిన వార్తలే. వేరే వార్తలు కావాలమ్మా, వేరే వార్తలు కావాలి. అమరావతిలో జన జాతర, రాజధాని పనులు పునఃప్రారంభోత్సవానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు జై అమరావతి నినాదంతో మార్మోగిన రాజధాని అని ఒకటి చూడొచ్చు. తర్వాత నవరాజధానికి నర్తన నీరాజనం, గంట ఆలస్యం, అందరిలో ఉత్కంఠ, ఇవన్నీ రాశారు. అనాథ జీవితాల్లో అక్షరకాంతులు, బాలలను ఆనిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న నైస్, కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం. ఇక్కడ నర్సరావుపేటలో నైస్ ఒకటి ఉంది, అలాగే నూజివీడి దగ్గర ఆగిరిపల్లిలో హీల్ ఒకటి ఉంది. ఈ 2 విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాయి. ఇవి సింగిల్ పేరెంట్స్
సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల కోసం, అలాగే అనాథ పిల్లల కోసం. వీలైతే మీరు గూగుల్లో స్టడీ చేయండి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో నైస్ అనే విద్యాసంస్థ ఉంది, విద్యాలయం. సో ఇక్కడ కార్పొరేట్ లెవెల్ విద్య ఉంటుంది అనాథ పిల్లలకి. అలాగే కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వచ్చిందిలే, నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో అనుకుంటా హీల్ అనే విద్యాసంస్థ ఉంది. ఈ రెండిట్లో కూడా అనాథ పిల్లలు చదువుకోవచ్చు, కార్పొరేట్ స్థాయి విద్య. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడ చేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఇక భక్తుల అభిప్రాయాలకు తితిదే కొత్త ఫీడ్బ్యాక్ విధానం. తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తితిదే ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చంటండి. ఆ స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ అందించవచ్చంట. చాలా మంచిది. తర్వాత 400 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న 1250 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి 400 కోట్ల నాబార్డు గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధులు ఇవ్వబోతున్నారంట. అది మంచి విషయం. తర్వాత కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుల మృతి. ఈ వార్త చదివిన ప్రతిసారి సిస్టమ్ మీద కోపం వస్తుంది తెలుసా. ఇటువంటి వార్తలు కుక్కల దాడిలో పలానా అని చదివిన ప్రతిసారి మన సిస్టమ్ మీద కోపం వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. 10 ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, అలాగే లోకేష్ గారు మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం అని చెప్పి లోకేష్ గారు పదే రిపీట్ చేశారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు సముచిత స్థానం, వారి త్యాగాలను గుర్తు చేసుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. తర్వాత నన్ను కలవడానికి రావా, నీకు ఎన్నిసార్లు చెప్పాలంటూ లోకేష్తో మోదీ సరదా వ్యాఖ్యానం ఒకటి రాశారు. అలాగే పవన్ కళ్యాణ్కు కాఫ్లెట్ ఇచ్చిన ప్రధాని మోదీ. పవన్ కళ్యాణ్ గారు నిన్న కాస్త ఎందుకో సిక్ ఫీల్ అయినట్టు కనిపించారు. చాలా డల్గా మాట్లాడారు ఆయన, 2 సార్లు దగ్గారు. కాబట్టి అది గమనించిన నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ దగ్గరకు పిలిచి కాఫ్లెట్ ఇచ్చారంట. సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం, ఎక్కువ అంశాలు ఇవే ఉన్నాయి. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇది అయిపోయిన తర్వాత ఏపీ సిఐడి పరిధి సంగతి తేలుస్తాం, ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఈ వార్త ఈనాడులోనే కరెక్ట్గా రాశారు. ఈనాడులో చదువుదామా? సాక్షి ఈనాడులోనే లోపల పేజీలో ఉంది. ఇది చదివేసాక మళ్ళీ సాక్షికి వెళ్దాం. మరి సాక్షిలో డొంక తిరుగుడుగా రాశారులే వార్త. ఇంట్లో విద్యుత్ స్మార్ట్ కాదు. వంశీకి హైకోర్టులో ఏదో దెబ్బ. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. పాపం వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావట్లేదు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు స్పష్టం చేసిన హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ 7వ తేదీకి వాయిదా. వీళ్ళు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమో 7వ తేదీకి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కల్పించలేము, ఇవ్వలేము, రక్షణ కల్పించలేము అని చెప్పింది. సో ఇక్కడ దీన్ని సాక్షిలో ఏం రాశారంటే ఏపీసీఐడి పరిధి సంగతి తెలుస్తాం, ఎవరైనా సరే చట్ట ప్రకారమే నడుచుకోవాలి. ఓకే, తదుపరి విచారణ. సో ఇది సుప్రీంకోర్టు అంశం అండి. ఇక్కడ ఇది మద్యం కుంభకోణంలో ఇది హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించిన అంశం, ఇది సుప్రీంకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించిన అంశం. సో సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డితో కలిసి రాజ్ రెడ్డి పిటిషన్ వేశారు. సిఐడి తనను అరెస్ట్ చేయడాన్ని, సిఐడి ఇచ్చిన నోటీసుల్ని. సో దాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అసలు ఏపీసీఐడి పరిధి ఎంతవరకు ఉందో మేము నిగ్గు తేలుస్తామని చెప్పి వ్యాఖ్యానించింది. దాన్ని ఇక్కడ ఇచ్చారు. సో హైకోర్టులో ఇంకోటి ఏం జరిగిందంటే మద్యం కుంభకోణంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళని అందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద హైకోర్టు మీకేమీ రక్షణ కల్పించలేము, సో అది పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి అని చెప్పి ప్రమాణపత్రం దాఖలు చేయమని సిఐడికి ఆదేశిస్తూ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇక మద్యం కుంభకోణం సూత్రధారి ఎవరు, అంతిమ లబ్ధిదారుల వివరాలు రాబట్టేలా సిట్ ప్రశ్నలు. రాజ్ కిషరెడ్డిని తొలి రోజు 7 గంటలు విచారించిన అధికారులు. సో మద్యం కుంభకోణంలో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవారు, ఎలా అంటే ప్రతి దుకాణంలో ఓన్లీ నో డిజిటల్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి ఆ సాయంత్రానికి ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడం, సంచుల్లో గోతాముల్లో తీసుకెళ్ళడం. చాణక్య, కేశరెడ్డిని కలిపి ప్రశ్నించనున్న సిట్. సో మొత్తానికి నిన్న చాలాసేపు విచారణ జరిగింది. తర్వాత రాజ్ కేశరెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. ఇది అన్నమాట అంశం. తర్వాత వర్షం ఉధృతికే కూలింది. సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక. సీఎం, మంత్రులు చెప్పిన అంశాలతోనే నివేదిక.
19న దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సమీక్షలో గోడ గురించి ఆరా, చందనోత్సవం నాటికి నిర్మాణం పూర్తి చేయాలంటూ ఆదేశాలు. నోటి మాటతో గోడ కట్టారు త్రిసభ్య కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్. సో నిన్న ఈ చందనోత్సవం అంటే సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటన మీద విచారణ సీరియస్గానే జరుగుతోంది. ఆ విచారణ నివేదిక కూడా అక్కడ ఇంజనీర్లు, అధికారులు ప్లస్ కాంట్రాక్టర్ ముగ్గురిని తప్పులున్నట్టు తేల్చారు. సో ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టడానికి, అధికారుల మీద బదిలీ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు రేపు ఉత్తర్వులు రావచ్చు. అయితే ఇక్కడ మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. నేను కూడా కాస్త ఆలోచించే మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా వద్దా? క్రిమినల్ కేసులు నమోదు చేయాలా వద్దా? కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెడితే అయిపోద్దా? అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోద్దా? వాళ్ళు చేసిన తప్పే కదా. ఒక ఇంజనీర్ అంటే, ఇంజనీరింగ్ నిపుణుడు అంటే ఏం చేయాలి? గోడ కూలకుండా కదా ఆయన డిజైన్ ఇవ్వాలి. ఒక కాంట్రాక్టర్ అంటే ఏం చేయాలి? పునాదులతో సహా కదా గోడ కట్టాలి. అక్కడ అధికారులు ఉండి ఏం చేయాలి? గోడ ఎలా కడుతున్నారు, భక్తులకు రక్షణగా ఉందా లేదా అనే కదా చూడాలి. వాళ్ళ ముగ్గురు వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళ బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ నిర్లక్ష్యం కారణంగా 7 ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలా వద్దా అండి? సో వాళ్ళని కాంట్రాక్టరా బ్లాక్ లిస్ట్లో పెట్టే, ఈ అధికారుల కొన్నాళ్ళు వేరే చోటకు బదిలీ చేసేయి. ఇదేనా మన వ్యవస్థ? ఏం జరుగుతుందండి? ఏం చేస్తున్నారండి? చాలా సింపుల్గా వాళ్ళ మీద ఇంటే, కానీ క్రిమినల్ కేసులు కట్టాలి. అప్పుడే తర్వాత వాళ్ళు భయపడతారు. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెడితే ఒక 6 నెలలు ఉంటాడు, మళ్ళీ 7వ నెల నుంచి ఏ ఎమ్మెల్యేకో మంత్రికో లంచం ఇచ్చి మళ్ళీ వచ్చేస్తాడు. ఒక అధికారికి ట్రాన్స్ఫర్ చేస్తే సార్ నాకు ట్రాన్స్ఫర్ పలానా చోట వచ్చేలా చూడండి సార్ అంటారు. అధికారులకు ట్రాన్స్ఫర్ చేయడం ఏమీ శిక్ష కాదు. వాళ్ళకి కావాల్సిన చోటకు వాళ్ళు సిఫార్సు చేసుకొని వెళ్ళిపోతారు. ఏ ఎమ్మెల్యేకో, అధికారికో, ఏ ఉన్నతాధికారులకో, ఏ మంత్రికో లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏదో లాబింగ్ చేసుకొని సిఫార్సు చేసుకొని వాళ్ళకి కావాల్సిన చోటకు వెళ్ళిపోతారు. అది శిక్ష. చేసిన తప్పుకు శిక్ష కదా అనుభవించాలి. సస్పెండ్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలా చేయడానికి మరి ప్రభుత్వానికి ఏంటో ఆ రూల్స్ చాలా తప్పు తెలుసా? నోటి మాటతో గోడ కట్టారు త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ కుమార్. ఏకంగా 5 మంత్రులు స్వయంగా పర్యవేక్షించిన సింహగిరిపై 7 భక్తులు ప్రాణాలు బలైపోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకుని వీళ్ళు అదంతా రాశారు. కానీ అదంతా అనవసరం. కానీ అక్కడ అందరిది తప్పు ఉందండి. వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రాసుకొచ్చారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి, మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. రక్షణ కల్పించలేదు కదమ్మా, ఇంత పెద్ద వార్త రాశారు. డేటా సెంటర్లకు భూ కేటాయింపు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. మళ్ళీ అప్పు కోసం ఆర్బీఐ వద్దకు 7,000 కోట్లకు బాబు సర్కారు ఇండెంట్ సెక్యూరిటీ వేలం ద్వారా సమకూర్చనున్న ఆర్బీఐ. కొత్త ఆర్థిక ఏడాదిలో 2వ నెల వచ్చేసరికి 12,750 కోట్ల రుణం. ఏప్రిల్ మేలో కలిపి 1,250 కోట్లు అంట ఆర్బీఐ దగ్గర ఇండెంట్ ద్వారా చేసిన అప్పులు తగ్గవు. అది ఏమాత్రం సందేహం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా గొల్ల అయిపోయింది. గొల్ల చేసేశారు మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను. తుది శ్వాస వరకు జగనన్న వెంటే. చాలామంది అలాగే చెప్తారు. రేపు పొద్దున పార్టీ మారినా ఈరోజు అదే చెప్తారులే. ఈయన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఉన్నాడు కదా, ఆయన అంటాడు నా ప్రాణం పోయినా జగన్తోనే ఉంటాను వైసీపీలో ఉన్నంత వరకు అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే అంటారు. రేపు పొద్దున అవసరమే మరో పార్టీలోకి వెళ్ళాల్సి వస్తే, అంటే వెళ్తారని నేను చెప్పట్లా, వస్తే అదే అంటారు. ఏ రాజకీయ నాయకుడైనా అలాగే చెప్తారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే, నా తుది శ్వాస వరకు ఈ పార్టీలోనే అని. కానీ అవన్నీ రాజకీయ నాయకులకి రొటీన్ డైలాగులు. సో ఇక్కడ సుధా గారు పార్టీ మారతారు అనే ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఆమె అలా ఖండిస్తూ అలా చెప్పారు. అలాగే ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, ఇదొకటి రాజకీయ నాయకులు రెగ్యులర్గా చెప్పే డైలాగులు. సరే పక్కన పెట్టేద్దాంలే. ఆంధ్రజ్యోతిలో చూస్తే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మొత్తం రాజధాని ఆ వార్తలే హైలైట్ అయిపోయినాయి. ఆ వార్తలతో నింపి పడేశారు మొత్తం. 58,000 కోట్ల పనులకు శ్రీకారము, 92 ప్రాజెక్టులు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అమరావతిలో 49,000 కోట్ల విలువైన 74 పనులు అని రాశారు. పోటెత్తిన జనతరంగం. అవును, పోటెత్తిన జనతరంగం. వాట్సాప్ ద్వారా శ్రీవారి భక్తుల ఫీడ్బ్యాక్. మెరుగైన సేవల కోసం టీటీడీ క్యూఆర్ కోడ్ విధానం బాగుంది. ఇక నోటి మాటతో గోడ కట్టేశారు. అధికారులు చెప్పడంతో హడావుడిగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత చూడలేదు.
నీటితో తడపలేదు. సింహాచలం దుర్ఘటనపై విచారణ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ వెల్లడి. చూసారా, నాణ్యత చూడలేదు, నీటితో తడపలేదు. వాళ్ళ ఇంట్లో గోడలు అయితే అలాగే కట్టుకుంటారండి. గత 5 ఏళ్లలో ఎన్నో ప్రమాదాలు, అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా? అన్నమయ్యలో కోటి పరిహారం ఇచ్చారా? జగన్లా పగటి కళలు కనే నేతను చూడలేదు. గంటా శ్రీనివాసరావు ఆగ్రహం. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7గురు మరణిస్తే అది ప్రభుత్వం చేసిన హత్య అంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు ఆరోపించడాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తప్పుపట్టారు. గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో జరిగిన ప్రమాదాలన్నీ ఆ ప్రభుత్వం చేసిన హత్యలేనా అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు ఇటువంటి ఘటనలు జరిగితే మంత్రులు తలదించుకునేవాళ్ళు, అధికారులని సస్పెండ్ చేసేవాళ్ళు, క్రిమినల్ కేసులు తీసుకునేవాళ్ళు, అవసరం అయితే మంత్రులు రాజీనామాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేమీ లేదు. నేడు అక్కడక్కడ వర్షాలు, ఎండలు. ఓకే. మల్లన్న భక్తులను కబలించిన మృత్యువు. రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం, 14 మందికి తీవ్రగాయాలు. సరుకు రవాణా చేసే బొలేరో బోల్తా మృతులు కర్నూలు జిల్లా వాసులు. శ్రీశైలం వెళ్ళి వస్తుండగా ఘటన అంటండి. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండగా ప్రమాదం జరిగి 4 మరణించారు. సైనిక పాఠశాలలో ఏపీకి 67% సీట్లు, ఇతర రాష్ట్రాల కోటాలోనే తెలంగాణ విద్యార్థులు. కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలలో ఇక నుంచి రాష్ట్ర విద్యార్థులకు 67% సీట్లు ఉంటాయంట. సో తెలంగాణకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏమీ లేవు. 33% నాన్ లోకల్ కోటా ఉంటుంది ఇతర విద్యార్థులు. సో వాళ్ళతో పాటు తెలంగాణకు అని రాసుకొచ్చారనమాట. సరే, ఇప్పుడు ఒక చిన్న సబ్మిషను. ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసాము, అంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్ హెల్త్ కోసం. ఇప్పుడు హెల్త్ అంటే స్వీట్ ఉంటుంది, పూర్తిగా ఆర్గానిక్ జాగరి బెల్లం పొడితో తయారు చేసిన లడ్డూలు అనమాట. డిఫరెంట్ లడ్డూస్ అవన్నీ కూడా మేబీ మీరు రోజు చూస్తూనే ఉంటారు. ఇవ్వండి, laddupallem.com అని దీనిలో మీరు అడ్రస్ ఇవ్వచ్చు. laddupallem.com అని ఓపెన్ చేసి దీనిలో మీరు అడ్రస్ ఇవ్వచ్చు. సో డిఫరెంట్ లడ్డూస్ అనమాట. ఇది ఇంట్లో మీన్స్ ఒక చిన్నపాటి ఎంఎస్ఎంఈ పెట్టుకొని ఒక 20-25 మంది మహిళలు నడిపిస్తున్న సంస్థ. అందుకనే మనం బ్రాండ్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ప్లస్ ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్సే, ప్లస్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫ్లాక్సీ సీడ్స్ గుమ్మడి గింజలతోనూ, అండ్ ఇవేంటివి అవిసె గింజలతోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, ఆల్మండ్తోనూ, అండ్ రాగి, సజ్జ, జొన్న. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో వీలైతే మీరే ఆర్డర్ చేయండి. అలాగే బ్రాండింగ్ కూడా బాగుంది. మీ ఏరియాలో టౌన్స్లో ఎక్కడైనా టైర్ 1, టైర్ 2 సిటీస్లో స్టోర్, ఆఫ్లైన్ స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో మంచి బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. వీలైతే ఫ్రాంచైజీల కోసం కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9997839994 9997839994 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వి బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. మీ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, దేనికైనా ఆర్డర్స్ ఇవ్వచ్చు. లేదా మీ ఏరియాలో ఫ్రాంచైజీ లాగా చిన్న స్టోర్ పెట్టుకోవచ్చు. అలాగే ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా ఈ నెంబర్కి 9997839994కి లేదా ఈ వెబ్సైట్లో అయినా ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక నమో అమరావతి అని దీనిలో రాశారు కదా. నెక్స్ట్ మోదీ సభ సూపర్ సక్సెస్, ధర్మయుద్ధంలో రైతులు ప్రజలు. నాకు ఒక డౌటు, నిన్న నరేంద్ర మోదీ గారి స్పీచ్లో ఏమండి, నేను మధ్యలో 1 నిమిషమే తీసుకున్నాను ఆ ప్రమోషన్కి, ఎక్కువ టైం తీసుకోలేదు, ఎవరేమనుకోవద్దు. సో ఇక్కడ ఏదో చెప్తున్నా. నిన్న నరేంద్ర మోదీ గారి మాటల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గత 5 సంవత్సరాల్లో ఇలా జరిగింది అలా జరిగింది అనే మాట వాడలేదు. లాస్ట్ 5 ఇయర్స్ విధ్వంసం జరిగింది అమరావతి. నిజంగా అమరావతి ఇప్పుడు ఇంత ఎమోషనల్గా, ఇంత బాండింగ్గా, ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అమరావతి జోలికి వెళ్ళకపోతే, దాన్ని విధ్వంసం చేయకపోతే ఇంత గ్రాండ్గా వీళ్ళు మీటింగ్ పెట్టుకునే వాళ్ళే కాదు. సో దాన్ని చెప్పాలి కదా. గత 5 ఏళ్లలో ఇలా జరిగింది, గత ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని నరేంద్ర మోదీ గారు మాటల్లో రావాలి కదా. రాలా. పాపం నరేంద్ర మోదీ గారికి 2 కళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే, ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి ఆయనకున్న 2 కళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే, 3వ కన్ను బహుశా జగన్మోహన్ రెడ్డి గారేమో. అవసరమైనప్పుడు దాన్ని తెరుస్తారు, అవసరం లేనప్పుడు దాన్ని కనిపించకుండా మూసేస్తారు. 50% కోటా ఎత్తేయాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లు పెంచాలి. పెహల్గాం దాడిలో కేంద్రం విఫలం, పాక్కు తగిన బుద్ధి చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం. సిడబ్ల్యూసీలో నిర్ణయం. ఓకే. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ చదువుకున్నాం. హైవేపై వాయుసేన, గంగా ఎక్స్ప్రెస్
వేపై విన్యాసాలు, రాత్రి పగలు టేకాఫ్ తీసుకునేలా రహదారిపై రన్వే, అత్యాధునిక సాంకేతికతతో 3.5 కిలోమీటర్ల రన్వే. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో ప్రారంభం. రాఫెల్, సుఖోయ్ 30, మీరేజ్ యుద్ధ విమానాలతో ట్రయల్స్. పాల్గొన్న రవాణా విమానాలు, హెలికాప్టర్లు. సో ఇది హైవే మీద వీళ్ళు గంగా ఎక్స్ప్రెస్ వే మీద టేకాఫ్ చేసి ల్యాండింగ్ టేకాఫ్ అన్నీ కూడా అంటే ఇక్కడ అవుద్దా లేదా, హైవే మీద అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్ అవుద్దా లేదా, ల్యాండింగ్ అవుతుందా లేదా, అలా రెండూ కూడా ట్రయల్స్ వేశారనమాట. అవి సక్సెస్ అయ్యాయి. అలాగే పాక్పై ఆర్థిక దాడి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. నేను రాత్రి వీడియో చేశాను. పాకిస్తాన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేలాగా ఇండియా వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్తుందనేది రాత్రి మనం కుండుసూది ఛానల్లో లాస్ట్ వీడియో చేశాను, చూడొచ్చు. తర్వాత కేసిరెడ్డి పిటిషన్లు అది ఇది ఓకే. ఆంధ్రప్రభ కూడా పక్కన పెట్టేచ్చుక ఇంకా జస్ట్ నేషనల్ అంశాలు ఏమున్నాయి ఈనాడులో అనేది చూద్దామండి ఒకసారి. సోనియా రాహుల్కు కోర్టు నోటీసులు అంటండి. నేషనల్ హెరాల్డ్ కేసులో జారీ. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు శుక్రవారం ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసిందంట. ఓకే. ప్రపంచ పెద్దావిడిగా ఎథిల్ కెటర్హామ్ 115 ఏళ్ల వయసుతో ఈ ఘనత సొంతం. ఓకే. నైతిక బాధ్యతతో ఏఐ వినియోగం. వేవ్స్ సదస్సులో గ్లోబల్ మీడియా తీర్మానం. కృత్రిమ మేధను నైతిక బాధ్యతతో వినియోగిస్తామని శుక్రవారం ముంబైలో వేవ్స్ 2025 వేదికపై 77 దేశాలకు చెందిన గ్లోబల్ మీడియా ప్రతినిధులు చర్చలో తీర్మానం చేశారు. మంచిదే. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు తేల్చి చెప్పిన అమెరికా. ఓకే. వెనుదన్నుగా నిలబడతాం. అలాగే జపాన్ కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తామని చెప్పింది. నాతో శశి థరూర్ను చూసి కొందరికి నిద్ర పట్టదేమో. కేరళ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్య. కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు శశి థరూర్ తాను పాల్గొనే సభ వేదికపై ఉండడం కొందరికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎక్స్ప్రెస్ హైవేపై దిగిన యుద్ధ విమానాలు. ఓకే. ఉద్యోగి పదోన్నతికి హక్కు కాదు. ఉద్యోగికి పదోన్నతి అనేది హక్కు కాదు. పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా ఉద్యోగ ఉన్నతి కోసం పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఓకే. ట్రంప్ విధానాలకు మరో ఎదురు దెబ్బ. గ్రంథాలయ సంస్థ మూసివేతను నిలువరిస్తూ అమెరికా కోర్టు ఆదేశం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాడు ఈయన కూడా పరిపాలన. అడ్డగోలుగా అన్నీ పెంచేయడం, అడ్డగోలుగా అన్నీ రద్దు చేసేయడం, అడ్డగోలుగా అన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం. వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైన స్కూల్ నుంచి వస్తారు ఎలా పరిపాలించాలి అని. నెగిటివ్ షేడ్స్ ఉన్న పరిపాలన. వరదల్లో పాక్ ఖైదీల సమాచారం పోయింది. సుప్రీంకోర్టుకు తెలిపిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మీడియా సంస్థలకు రాయితీ నిలిపేసిన ట్రంప్. అమెరికా ప్రభుత్వ మీడియా సంస్థలైన పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ఎన్పిఆర్లకు అందిస్తున్న రాయితీలను ట్రంప్ యంత్రాంగం నిలిపివేసిందట. తర్వాత లింగ సమానత్వ లక్ష్యం దారి తప్పితే ప్రపంచానికే నష్టం, హెచ్చరించిన యూనిసెఫ్. ఓకే సరే. ఓకే. ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసాం. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఫ్రాంచైజీ తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీరు మన వీడియో ప్రజెంటేషన్ విషయంలో కానీ ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలన్నా సరే, సజెషన్స్ ఏమైనా చేయాలంటే చేయండి. సో అమరావతికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ వీడియోలు మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.